తెలంగాణ. పెట్టు పెట్టు బరాబర్ పెట్టాలి. నన్ను 2 సార్లు దీవించేళ్ళు, గెలిపించేళ్ళు. మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు గెలిపిస్తారు. మా వైఫ్ ఈసారి మహిళ వచ్చింది, గెలిపిస్తారని బ్రహ్మాండమైన మేయర్తో గెలిపిస్తారు. చాలా డౌట్ లేదు. సీన్ అన్న అంటే మేము వింటుంటా అంతే. నాకు దానిలో ఏ రకంగా చూసినా కానీ మీకు డౌట్ అసలే ఉండదు. మా ఇద్దరు బిడ్డలు వీళ్ళు. పెద్ద బిడ్డ ఇప్పుడు ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మేము చిన్న పూర్ కాంచెలు వచ్చినాం. ఇప్పటికి కూడా ఏ పని చేయడానికైనా సిద్ధం. అలా మేమేదో పెద్ద 2 సార్లు గెలిచి సంపాదించడం ఉండదు. రాజకీయంలో సంపాదన ఉండదు. సేవాభావంతో వస్తాం. మేము సేవాభావమే ముఖ్యంగా ఎన్నుకున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి పెన్షన్, ఒక తల్లి ఇంటికి పెన్షన్ ఇస్తే ఎట్లుంటుంది అంటే మనం ఉన్నంత వరకు ఉంటుంది. అది నా కోరిక. ఎందుకంటే 2000 పడ్డప్పుడల్లా గుర్తుకొస్తాడు తాళ్ళపల్లి అంటాడు. అందుకని ఇంటింటి తిరిగి పెన్షన్లు పెట్టిస్తా. ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా కానీ తాళ్ళపల్లి మీ ఇంటి ముందు ఉంటాడు. అలా మీరు ఖచ్చితంగా దీవించి బ్రహ్మాండమైన మెదడుతో గెలిపిస్తారు. నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి లిస్ట్ పట్టుకొని వస్తారు. ఎలక్షన్ ఉన్నదని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. నేను 2 సార్లు ఓడిపోయినా అంటారు. 2 సార్లు ఓడిపోయినా అంటారా? నేను తిరగంగా నీగిటద్దు అంటున్నా. వాళ్ళను ఓడిపోయినా కూడా తిరగచ్చు. కానీ 2 సార్లు ఓడిపోయినా అంటే నేను మీతో మంచిగా ఉండడం మంచిది కాదా మరి? అయ్యో, నేను పిలవకున్నా కానీ అత్తమ్మ రాదత్తమ్మ అని పిలుచుకుంటా పోతా, అక్క అని పిలుచుకుంటా పోతా. ఏదైనా ఉంటే నాకు చెప్తారని. వీళ్ళు చూడకున్నా గట్టి వాటర్ మొన్న 2 రోజులు 4 రోజులు నల్ల రాలేదు. వాళ్ళ ఫోన్ కూడా చేయలే. ఇంటి ముందు ట్యాంకర్ తీసుకుపోయి అమ్మ ఇప్పుడు ఆగో మా మార్కెట్లో ఉన్నారా, ఆగో అక్కడ పోవుడుతోటే ట్యాంకర్ వచ్చింది పోసుకోమంటే అట్లా నాకు తెలుసు కదా. నల్ల రాదంటే నీళ్ళు లేవు. అట్లా ఉంటుంది ప్రతి మా సంధిలో కూడా. మా గల్లీలో నీళ్ళ సమస్య ఏది ఉన్నా కానీ ఏ సమస్య కానీ నేను ముందుంటా, వెనుకపోయేది లేదు. నాకు అన్ని తెలుసు. పోలీస్ స్టేషన్ అంటే తెలుసు, ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసు. ఒకరిని అడిగేది లేదు. నేనే 10 మంది చెప్తా. మా దానిలో నాకు సమస్య తెలియని ముచ్చట ఉండదు. ప్రతి దానికి నేను ముందుంటా. నన్ను నమ్మిన మీ అందరికీ నా హనుమాన్ టెంపుల్ సాక్షిగా చెప్తున్నా. గెలిచినాక ఇట్లే ఉంటా. ఏ రకంగా తాళ్ళపల్లి సేను రైతు అంటే ఇదే రకంగా ఉంటాం. ఏ రోజు మాకు మాట డిఫరెన్స్ రాదు. అమ్మ అంట, అన్న అంట, అక్క అంట, చెల్లి అంట. కానీ నేను గెలిచినా కదా అని మీదికి వెళ్ళి ఎక్కి దునికేది లేదు.